ప్రాజెక్టు సర్కిల్ నేను పల్లెగూడ వన్ సెంటర్ నుంచి అంగన్వాడీగా పనిచేస్తున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు దండాలయ్యా, మీరు ఏమన్నారు? 25 రోజులు ధర్నా చేసినాము. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా మద్దతు ఇచ్చారు. ఏమని? అమ్మ మీరు మమ్మల్ని గెలిపించండి, మా ఎంట పడ్డారు. మీరు పడి బువ్వా నీళ్ళు లేకుండా కూర్చొని రోడ్ల మధ్య ధర్నాలు చేసి మేము టెంట్ల కింద దాహం అయ్యి కూడా ఉండి అన్ని చేసి కూడా సార్ మేము గెలిపించాం కదా. 25 రోజులు చేసినాక ఫస్ట్ రాగానే గెస్టెడ్ సంతకం నేనే పెడతాం మీకు అని చెప్పేసి వాదించారు. దానికి ప్రతిఫలం లేదు కదా రెడ్డి గారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని జీవితంతో ఆడుకుంటున్నారు? ఎంత కష్టం చేస్తున్నాం. పెళ్ళైన కాంచి కడుపుతో ఉన్న కాంచి ప్రతి ఒక్క గర్భిణీకి, బాలింతలకి, పిల్లలకి నేను చేసే సేవలు మాత్రం ఊరు వాళ్ళు ఎవరు మర్చిపోవట్లేదు. మీరు ఎట్లా మర్చిపోతున్నారయ్యా? అంత పనికి రాకుండా నేను చేసే పని ఎవరు చేస్తున్నారు? రికార్డులు అంత సర్వేలు అని ప్రతి ఒక్క ఆఫీసర్లు వచ్చి కూడా మమ్మల్ని వాళ్ళ అంగన్వాడీ టీచర్ దగ్గర ఉండే సర్వేలు, వాళ్ళ దగ్గర ఉండే గర్భిణీ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంటే వృద్ధాపించిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని వాడుకుంటున్నారే. లాస్ట్ బిఎల్ వాళ్ళు కూడా వాడుకుంటున్నారు. సార్ మీరు చేయండి, ఏ పని చేయట్లేదు నేను. మరి మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని పోరాడుతున్నాం. అంతేగాని మీ ధాన్యాలు ఇవ్వండి, మీ ధాన్యం ఇవ్వండి, మీ కోట్లు ఇవ్వండి అని మేము కోరుకోవట్లేదు కదండి. మీ చేతి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మోడీ గారు మా అంగన్వాడీ అంటే ఎందుకంటే చెక్కు చూపిస్తారు. మేము అంగన్వాడీ లేదంటే మీ పని జరిగేదే ఉండదు. ఏవో సేవకులు రాలట్నో ప్రతి పసిబిడ్డ కానించి ప్రతి ఒక్కరు మేము ఒక తల్లిలాగా ఇంట్లో మీ తల్లి ఒక్క బిడ్డతో ఎంత కష్టపడుతున్నారో మేము అంతమంది పిల్లలతో ఎంత చేస్తున్నామంటే ఆట పాట విద్య నేర్పుతున్నాము. ఒక పిల్లలు చిరాకు పడుతున్నారు. అంతమంది పిల్లలు మేము చూడాలంటే మీకు కూడా న్యాయం ఉండాలని మీ పిల్లగాళ్ళు కూడా ఉంటే అంగన్వాడికి పంపించండి. మా బాధ సాధన చూస్తారు. అప్పుడు మీకు అర్థమయ్యేది. మీ మనవాళ్ళు మనవరాళ్ళు పంపించండి మా సెంటర్లకి. మా జేపీఆర్ అనేది చూద్దాం కానీ మా అంగన్వాడి సత్తా అనేది చూస్తారని అనుకున్నాం. కనీసం అయితే 26,000 ఇవ్వండి. లేదు మేము 18,000కి నేను సంతకం పెడుతున్నారు. ఆ వాగ్దానం ఇచ్చారు. 2 సంవత్సరాలు అయింది, 3వ సంవత్సరం కావస్తుంది. ఎందుకండి మీరు ఇలాంటి మాటలు చెప్పేది? తప్పకుండా సమాన వేతనం సమాన పనికి ఇవ్వాలని 25,000కి IFTU జిందాబాద్. IFTU